రెస్పాన్స్ కల్వకుంట్ల కవిత టార్గెట్ ఎవరు? చిట్ చాట్ ద్వారా సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం కవిత నివాసం నుంచి డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చినికి గాలివాన అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ఇది ఒక పెద్ద తుఫానుగా పరిణమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చిట్ చాట్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ను చూసిన తర్వాత కవిత ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? కవిత మరింత దీనికి ఏమైనా వాల్యూ యాడ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారా? అండ్ కేసీఆర్ ఈవెన్ టీఆర్ఎస్ భవన్లోకే వచ్చి నేను దీని గురించి మాట్లాడతాను, నాకేం భయం లేదని చెప్పారు కదా, దాని గురించి ఏమైనా చెప్తున్నారా? ఏమంటున్నారు బయట వస్తున్న రెస్పాన్స్ని చూసిన తర్వాత? కాసేపట్లో ఇంట్లో నుంచి బయలుదేరి కవిత మేడ్చల్కి వెళ్తారు. మేడ్చల్లో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. బోనాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కొన్ని రెస్పాన్స్ వస్తున్నాయి. అదేవిధంగా పార్టీ నేతలు ఎవరు ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపైన ఖచ్చితంగా మరిన్ని విషయాలు కాంగ్రెస్ మీద స్పందిస్తూనే పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలపైన ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలపైన ఇంకా యాడ్ ఆన్స్ ఉంటే ఏమైనా చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. చర్చ అయితే పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు ఎంతవరకు వెళ్తుంది వివాదం? ఇంకా 2-3 రోజులు కవిత మాట్లాడకపోతే దాదాపుగా సర్దుమంది అందరూ అనుకున్నారు. విషయం అంతా ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. మొన్న 2 దూతలుగా వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ ఈరోజు కవిత మాట్లాడినటువంటి విషయాలు, కవిత బయటపెట్టినటువంటి అనేక విషయాలను చూస్తే ఇంకా చాలా లోతుగా విషయం ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. గ్యాప్ చాలా పెద్దగా అవుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్ద నేతలు ఎవరు స్పందించడానికి లేరు. కేటీఆర్ దాంతోపాటు కొంతమంది నేతలంతా కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. హరీష్ కూడా అందుబాటులో లేరు. కాబట్టి ఇంకా దీనిపైన ప్రస్తుతానికైతే పార్టీ నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు బయటకు వెళ్తారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా మీడియాతో మాట్లాడతారా? ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒక ఆల్రెడీ దూతలు వచ్చి కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని కూడా అన్నారు. విచ్ మీన్స్ దూతలు నెరపిన రాయబారం ఫలించలేదని చెప్పేసి అనుకోవాలా? ఎందుకంటే వాళ్ళ మీటింగ్ తర్వాత కూడా అంతకుముందు ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే లేఖ ద్వారా కానీ వచ్చిన రెస్పాన్స్ కంటే కూడా ఈ చిట్ చాట్లో చాలా అగ్రెసివ్గా ఇంకా ఎక్కువ మాట్లాడారని చెప్పి తెలుస్తోంది. ఇదంతా ఎప్పుడు దూతల రాయబారం నెరిపిన తర్వాతే జరిగింది. విచ్ మీన్స్ రాయబారం బెడిసి కొట్టిందని చెప్పేసి అనుకోవచ్చా? ఆ విషయాన్ని కవిత స్వయంగా చెప్పారు. 2 రాయబారానికి వచ్చారు. ఆ రాయబారం పంపింది మాత్రం కేసీఆర్ కాదు. ఆ 2 దామోదరరావు కానీ ఎంపీ దామోదరరావు కానీ వచ్చినటువంటి అడ్వకేట్ అంటే లీగల్ సెల్కు ఇన్ఛార్జిగా ఇంతకుముందు ఉన్నటువంటి రామ్మోహన్ రావు కానీ ఈ 2 పార్టీలో ఎవరికి సన్నిహితులు, ఎవరికి అత్యంత దగ్గరగా ఉంటారో అందరికీ తెలుసు. వాళ్ళు మాత్రమే పంపించారు. కానీ ఇలాంటివి నేను అంగీకరించను. నేను ఏమున్నా కేసీఆర్తో తేల్చుకుంటాను, కేసీఆర్తోనే మాట్లాడతాను. కేసీఆర్ మాత్రమే నాకు పార్టీలో నాయకుడు, మిగతా ఎవరి మాట వినేది లేదు, ఎవరు నాకు నాయకుడు కారు, ఎవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అంటూ చాలా క్లియర్గా చెప్పారు. సో దూతలు వచ్చారు, ఏం మాట్లాడారు, ఎలాంటి ప్రతిపాదనలు చేశారు, ఏమైనా కాంప్రమైజ్ మోడ్లో రావడానికి ఏమైనా వాటి ప్రతిపాదనలు ఏమైనా ముందుకు తెచ్చారా అని అడిగినప్పుడు మాత్రం ఆమె అవన్నీ బయటకు చెప్పకూడదు. కానీ వాళ్ళు చెప్పిన ఏ విషయాన్ని నేను అంగీకరించలేదు. అసలు వాళ్ళ మధ్యవర్తిత్వమో లేకపోతే వాళ్ళ మీడియేషన్ లేకపోతే వాళ్ళు దూతలుగా పంపినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని నేను లెక్కలోకి తీసుకోవట్లేదంటూ చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి కవిత ఆమె చెప్తున్నటువంటి డిమాండ్లు 2 ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఇవే. ఆమె ఏం కోరుకుంటుంది పార్టీలో? 2 విషయాలు కోరుకుంటుంది. ఒకటి, తను రాసినటువంటి అంతర్గత లేఖను ఎవరు బయట పెట్టారు? కేసీఆర్కి నేను సీక్రెట్గా రాసినటువంటి లేఖను కేసీఆర్కి ఉన్నటువంటి అలవాటు ఏ లెటర్ అయినా చూడగానే చదవగానే చించి డస్ట్బిన్లో పడేస్తారు. కానీ డస్ట్బిన్లోకి వెళ్ళాల్సినటువంటి లెటర్ మీడియా చేతికి ఎందుకు వచ్చింది? ఎవరు బయట పెట్టారో ఆ లీక్ వీళ్ళు ఎవరు? వాళ్ళు ఇమీడియట్గా బయట పెట్టాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రెండవది, పార్టీలో నాకు కేసీఆర్కు మధ్య గ్యాప్ని మరింతగా పెంచేందుకు కుట్ర చేస్తున్న వాళ్ళను పక్కన పెట్టాలి. కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలను ఇమీడియట్గా బయటపెట్టి వాళ్ళను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 2 డిమాండ్లు నెరవేరే వరకు నేను పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఈ 2 డిమాండ్ల విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుంది? పార్టీ ఏమన్నా వీటిని పట్టించుకుంటుందా? ఎందుకంటే ఇదే విషయాన్ని కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ పక్కన అందరూ దయ్యాలు ఉన్నారు అంటూ ఎయిర్పోర్ట్లోనే చెప్పారు. ఎయిర్పోర్ట్లో చెప్పిన తర్వాతే ఆ తర్వాత కేటీఆర్ రియాక్ట్ అయ్యి ఆయన కూడా పార్టీలో అంతర్గత విషయాలు బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆ లేఖలో విషయాలు బయటకు ఎలా వచ్చాయో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు లైన్ దాటాల్సినటువంటి ఏ స్థాయి వ్యక్తులైనా కూడా లైన్ దాటొద్దు అంటూ కొంత వార్నింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మాట్లాడిందంతా కూడా విన్నాం. సో ఈ గ్యాప్ పెరుగుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇందులో మధ్యవర్తులు జోక్యం చేసుకుంటే తగ్గేటువంటి గ్యాప్ కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే కేసీఆర్ కవిత కేటీఆర్ ఎవరో కూర్చొని మాట్లాడుకుంటే తగ్గేటువంటి గ్యాప్గానే మనం చూడాలి. ఓకే రాకేష్, దశాబ్ద కాలంగా మీరు టీఆర్ఎస్ అఫ్కోర్స్ బీఆర్ఎస్ బీట్ చూస్తున్నారు.
చాలా దగ్గరగా మీరు ఆ కుటుంబ సభ్యులతో కలిగి తిరిగారు, కలిసిమెలిసి చూశారు, లోపల నుంచి ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. సో ఇప్పుడు వస్తున్న గ్యాప్ని ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, అది కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వస్తూ ఉన్న గ్యాప్ గాను, లేకపోతే అదొక చిన్న గ్యాప్గా అనిపిస్తుందా చూడబోతే, లేకపోతే ఒక అగాధం ఆల్రెడీ సృష్టించబడింది అనుకోవాలా? ఇలా బయటకు వచ్చి ఇన్ని విషయాలు మాట్లాడుతుంటే ఇక అది తిరిగి మళ్ళీ పూడ్చే అగాధంలా కనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు కవితతో పర్సనల్గా మాట్లాడుంటారు కదా, ఈ చిట్చాట్ సందర్భంగా మాట్లాడినప్పుడు ఆమె హావభావాలు కానీ, లేకపోతే ఆమె ఇంటెన్షన్స్ కానీ, ఆమె ఎమోషన్స్ కానీ మీరు గమనించుంటారు కదా, ఏమని అనిపిస్తోంది? కొన్ని విషయాలు అయితే నేను చెప్పగలుగుతాను. ఒకటి, కవిత బాగా హట్ అయ్యారనే విషయం అర్థమవుతుంది ఆమెతో పర్సనల్గా మాట్లాడినప్పుడు, చిట్చాట్లో ఆమె హావభావాలనో లేకపోతే అవన్నీ చూసినప్పుడు బాగా హట్ అయిన విషయం అయితే అర్థమవుతుంది. రైట్. రెండో విషయం, గ్యాప్ అయితే మీరు అడిగిందని, గ్యాప్ అయితే బాగా పెరిగిపోయింది, చాలా పెద్ద ఎత్తున గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఆమె జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మొదలైనటువంటి గ్యాప్, మొదలైనటువంటి విభేదాలు ఈ స్థాయి వరకు వచ్చాయి. అంటే బహిరంగంగా విమర్శించుకునే స్థాయి వరకు వచ్చాయి. ఇక మూడేది, ఈ అగాధం అంత పూడ్చగలిగిందా అంటే ప్రస్తుతానికైతే అంత ఈజీగా పూడ్చే వాతావరణం లేదు. ఎందుకంటే కార్యకర్తలు ఆల్రెడీ కొంతమంది ఫిక్స్ అయిపోయారు. కవితకు పార్టీలో చాలా పెద్ద ఎత్తున గ్యాప్ ఉంది, ఇతర నేతలతో విభేదాలు ఉన్నాయి, కేసీఆర్ స్పందించట్లేదు, ఏదో జరుగుతుందనేది పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఇక మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొంత ఫ్లాష్ బ్యాక్ మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ పార్టీలోంచి తీసి అవతల పడేశారు, సస్పెండ్ చేశారు. ఒకటి, మొదట్లో ఆలయ నరేంద్ర, ఆయన పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్లో కలిపారు, నెంబర్ 2 నేతగా ఉన్నారు. కొన్ని విభేదాల కారణంగా ఆయన పార్టీని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి పార్టీని తీసుకొచ్చి మళ్ళీ మేర్ చేసి విజయశాంతి పార్టీ సెక్రటరీ జనరల్గా కొనసాగారు, ఎంపీగా గెలిచారు. కేసీఆర్ తర్వాత పార్టీలో లీడర్ అంటే విజయశాంతి అనే విధంగా ఉంది. కానీ ఆమెను కూడా నిర్దాక్షిణ్యంగా కొన్ని విభేదాల కారణంగా డిస్మిస్ చేసి పార్టీలోంచి బయటకు పంపించారు. ఇక రీసెంట్గా మనకు అందరికీ తెలిసిన విషయం, ఈటెల రాజేందర్తో ఎలాంటి విభేదాలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు, కానీ ఈటెల రాజేందర్ని కూడా కేసీఆర్ చాలా నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటికి పంపించారు. సో ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ మెంటాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి, ఇక్కడున్న కవితకి డిఫరెన్స్ ఏంటి అంటే, కవిత మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి కీలక నేత మాత్రమే కాదు, కుటుంబ సభ్యురాలు కూడా. సో కవిత విషయంలో కూడా అలాగే పార్టీలో స్పందన ఉంటుందా అనేది పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అలాగే స్పందిస్తారా, లేదంటే వేచి చూచి మళ్ళీ కవితను ఒక అగాధంలో, ఈ మధ్య గ్యాప్ని ఫిలప్ చేసి కవితను పార్టీలో యాక్టివ్గా ఉండేలాగా చేస్తారా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కీలకంగా పార్టీలో జరుగుతుంది. పార్టీలో బయటకు ఎవరు మాట్లాడకపోయినా అంతర్గతంగా ఆఫ్ ది రికార్డ్ చర్చల్లో ఇదే జరుగుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ఎలా స్పందించారు, ఏం జరిగింది, ఇలాంటి విషయాలే అంత చర్చకు వస్తున్నాయి.